జై శ్రీరామ్. సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము. ఈరోజు శ్రీమద్ రామాయణము బాలకాండలోని 22వ సరికి చెప్పుకుందాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వక్రతుण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. ओं शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्. शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तुते. या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं. गोष्पदेकदवाराशं मषिकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणा भवेत्. वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम्. अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं. नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै. नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విశ్వామిత్రుడు యజ్ఞ సంరక్షణార్థం రాముడిని పంపమని దశరథుని అడగడానికి వచ్చారుట. ఆ తరువాత దశరథ మహారాజు ఎంతో బాధపడ్డాడు రాముడిని పంపడానికి. ఇక కులగురు అయిన వశిష్ఠుడు దశరథ మహారాజుకి విశ్వామిత్రుని గురించి తెలిపి విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడో, విశ్వామిత్రుని వెంట ఉంటే కనుక రామలక్ష్మణులకి ఏమీ కాదని చెప్పేసరికి విశ్వామిత్రుని వెంట రాముడిని పంపడానికి దశరథ మహారాజు అంగీకరించారుట. ఇంకా వశిష్ఠుని మాటలకు దశరథ మహారాజు ఎంతో సంతోషించారుట. వెంటనే స్వయంగా వెళ్ళి రాముని వెంట లక్ష్మణుడిని ఆ ఇద్దరిని కూడా సభాభవనానికి తీసుకొని వచ్చారుట. ఆ తరువాత రాముని తల్లి అయిన కౌసల్యాదేవి, లక్ష్మణుని తల్లి అయిన సుమిత్రాదేవి, అలాగే దశరథుడు ఈ ముగ్గురు కలిసి రాముడికి లక్ష్మణుడికి కూడా మంగళాచరణము చేశారుట. తమ పుత్రులను ప్రియమారా ముద్దులు పెట్టుకున్నారట. దశరథ మహారాజు రాముడిని లక్ష్మణుడిని విశ్వామిత్రుని చేతిలో పెట్టారట. అంటే రాముడిని లక్ష్మణుడిని ఇద్దరిని కూడా విశ్వామిత్రునికి అప్పగించారుట. ఇక ఆ తరువాత రామలక్ష్మణుల వెంటరాగా విశ్వామిత్రుడు సభాభవనం నుండి బయలుదేరి వెళ్ళారుట. ముందు విశ్వామిత్రుడు నడుస్తూ ఉంటే ఆయన వెనక కోదండము చేతబూని కోదండరాముడు, రాముడి వెనక ధనుర్ధారి అయిన లక్ష్మణుడు కూడా నడుస్తున్నారుట. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా 1.5 యోజన నడిచారుట. వారందరూ సరయూ నదికి దక్షిణ ప్రాంతానికి చేరుకున్నారుట. అప్పుడు విశ్వామిత్రుడు రాముడిని రామా అంటూ ప్రేమగా పిలిచారుట. అప్పుడు రాముడు విశ్వామిత్రుని దగ్గరికి వచ్చారుట. అప్పుడు విశ్వామిత్రుడు, రామా, నీవు ఆచమనం చేసి నా దగ్గరకు రా, నీకు బల అతిబల అనే విద్యలను ఉపదేశిస్తాను. ఈ విద్యలను నువ్వు నేర్చుకుంటే నీకు ఆకలి, దప్పిక, శ్రమ, జ్వరము కూడా ఉండవు. నిన్ను ఎలాంటి రాక్షసులు కూడా ఏమీ చెయ్యలేరు. రామా, నీవు ఈ విద్యలు నేర్చుకుంటే నీతో సమానమైన వీరుడు, పరాక్రమవంతుడు ముల్లోకాలలోనే ఉండడు. రామా, సౌభాగ్యమునందు కానీ, సామర్థ్యమందు కానీ, జ్ఞానమందు కానీ, బుద్ధియందు కానీ నీతో సమానమైన వాడు
ముల్లోకాలలో లేడు. దానికి తోడు నీవు ఈ బల అతిబల అనే విద్యలు నేర్చుకుంటే నీతో సమానమైన వాడు వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ ఉండబోడు. ఈ విద్యలు బ్రహ్మదేవునిచే సృష్టింపబడ్డాయి. ఈ విద్యలను అభ్యసించడానికి నువ్వే తగిన వాడివని విశ్వామిత్రుడు రాముడితో చెప్పారుట. ఈ మాటలన్నీ కూడా సావధానంగా విన్న రాముడు వెంటనే ఆచమనం చేసి విశ్వామిత్రుని ముందు కూర్చున్నారట. నిశ్చలమైన మనస్సుతో రాముడు విశ్వామిత్రుని వద్ద నుండి బల అతిబల అనే విద్యను స్వీకరించారుట. ఆ రోజు రాత్రి విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి సరయూ తీరంలో విశ్రమించారుట. రాజకుమారులైన రామలక్ష్మణులు అంతకుముందు అలవాటు లేని దర్భచాపలపై పడుకోవడానికి రామలక్ష్మణులు కొంచెం ఇబ్బంది పడ్డారుట. కానీ విశ్వామిత్రుడు వారిని బుజ్జగించి పడుకోబెట్టారుట. ఇలా శ్రీమద్ రామాయణములోని బాలకాండ 22వ సర్గ సంపూర్ణమయ్యింది. హరి ఓం తత్సత్. ఈ రామాయణం విని అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా ఈ వీడియో కింద జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయమని చిన్న మనవి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీరామచంద్ర పరబ్రహ్మ అర్పణమస్తు. హరి ఓం తత్సత్.